గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్స్కు, అక్కడ ఉండేటువంటి పార్టీ పోలింగ్ బూత్ గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకు, మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులకు అందరినీ కోరుతా ఉన్నాను. వచ్చేటువంటి ఎన్నికలు నేరుగా పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. అవి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ. ఆ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి పేరు మీదైనా కానీ, భారతీయ జనతా పార్టీ పేరు మీద ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి వెంటనే అన్ని గ్రామాల వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చొని ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది కమలం గుర్తు మీద మరి ఈరోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము దాన్ని మరి ఒడిసి పట్టుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం ముందుకుండాలి. దాంతోపాటు మరి కార్పొరేటర్స్గా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కానీ అన్నిట్లో కూడా మనము సమర్థవంతంగా పోటీ చేసి మంచి ఫలితాలు తీసుకురావాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా మరి దొందనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఏ రకంగా ఫిరాయించారో, ఏ రకంగా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరారో, ఏ రకంగా ఓటేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి వచ్చేటువంటి ఎన్నికల్లో. ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా తగిన గుణపాఠం నేర్పాలి. మొన్న చూసాం మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ జెండా మీద గెలిచి సిగ్గు విడిచి ఈరోజు కాంగ్రెస్లో ఏరారు 10 మంది. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో మరి ఏ పార్టీ అంటే మేము పార్టీ ఫిరాయించలేదని మాట మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇది సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ, సిగ్గుపడాలే బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా మనం చూసాము. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాలో మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో చేరారో మనం చూసాం. కనీసం ఎమ్మెల్యేలకు రాజీనామా చేయకుండా మంత్రి పదవిలో కొనసాగినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రెండు పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఈ రెండు పార్టీలకు పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే మరి చిత్తశుద్ధి లేదు. అందుకే ఈ రెండు పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరే సాంప్రదాయము ఈరోజు ఉన్నది. ఈరోజు అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి, మీ పార్టీ కోటేసి గెలిపిస్తే ఎందుకు ఈరోజు మీ పార్టీని కాదని 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 10 మంది ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని ఈరోజు అంటా ఉంది వాళ్ళు చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ రకంగా స్పీకర్ గారు ఆ రకంగా తీర్పిస్తుండో తెలంగాణ ప్రజలకైతే అర్థం కాదు. స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలి, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా స్పీకరు మరి ఈరోజు అమలు చేయాలి. కానీ ఈరోజు ఈ రెండు పార్టీల నాటకాలు, ఈ రెండు పార్టీల పార్టీ ఫిరాయింపులు, ఈరోజు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాల దేదార్చిందో, నైతిక విలువలను పతనం చేశారో మనం చూస్తూ ఉన్నాం. పార్టీ ఫిరాయింపులను ఏ రకంగా రెండు పార్టీలు ప్రోత్సహిస్తూ ఉన్నారో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నేను సర్పంచులను కోరుతా ఉన్నాను. అనేక రకాల ఒత్తిళ్లు వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను సర్పంచులను కోరుతా ఉన్నాను. అనేక రకాల ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నము పాలక పార్టీ వస్తుంది. ధైర్యంగా నిలబడండి. భారతీయ జనతా పార్టీ సర్పంచులు అందరికి కూడా అండగా నిలబడుతుంది. సర్పంచులకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఆ గ్రామాలలో రావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం.
10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2 సంవత్సరాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 రూపాయి ఇవ్వలేదు. కానీ నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం